హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలకి తెలివితేటలు పెరిగి ఎముకలు దృఢంగా ఉండడానికి అండ్ ఆడవాళ్ళల్లో రక్తహీనత ఇలాంటి సమస్యలు తొలగిపోవడానికి అండ్ నడుము నొప్పికి అండ్ పెద్దవాళ్లలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇటువంటి వాటన్నింటికి ఈ నువ్వుల లడ్డు చెక్ పెట్టేస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం దీంట్లో బెల్లం యూస్ చేస్తున్నాం అండ్ నువ్వులు, సీసమ్ సీడ్స్ వీటిని యూస్ చేస్తున్నాం కాబట్టి ఇవి మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. అండ్ పిల్లలు హెల్తీగా కూడా ఉంటారు, వాళ్ళు తెలివితేటలు కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయండి. అలాంటప్పుడు మనం ఇటువంటి లడ్డూని మనం పిల్లలకి డైలీ రొటీన్ లైఫ్లో ఒకటి కనుక ఇచ్చామంటే డెఫినెట్గా వాళ్ళు రిజల్ట్ చూస్తారండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 కప్పు నువ్వులు తీసేసుకొని ఇలా రోస్ట్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, చల్లారనివ్వండి. తర్వాత అదే ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకుంటున్నామో అదే కప్పుతోటి బెల్లం అండి. ఇక్కడ మనం ఏ పాకం యూస్ చేయట్లేదండి, పాకం పట్టట్లేదు. సో అందుకే ఈక్వల్ క్వాంటిటీ అనమాట. నువ్వులు ఎంత తీసుకుంటే బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. అది మీ ఇష్టం, ఎంత తీసుకుంటే అంత. ఈలోపు మనము ఒక ప్లేట్ తీసేసుకొని గీ యాడ్ చేసేసుకొని ఇలా అప్లై చేసేసి మొత్తం ప్లేట్కి అప్లై చేసేసుకుందామండి. ఎందుకంటే మనం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈలోపు బెల్లం మెల్ట్ అయిందండి. ఇప్పుడు మనము ఇలాచీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఈ విధంగా ఈ స్టేజ్లో మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం ఆ బెల్లంలోకి ఈ నువ్వులన్నీ కలిపిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ కలిపిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. టర్న్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా ప్లేటు, గీ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వెంటనే ఒక 2-3 నిమిషాలు జస్ట్ కూల్ అవనివ్వండి. ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ కనుక కూల్ అవనిచ్చామంటే గట్టి పడుతుంది మనము చేసిన ఇది మిశ్రమము. సో అందుకే వెంటనే మనము కొంచెం చేతులకి గీ అప్లై చేసేసుకొని ఇలా 2 చేతులకి గీ అప్లై చేసేసుకొని మనకి కొంచెం ఉంటుందండి, వేడిగా ఉంటుంది. జాగ్రత్తగా మీరు కొంచెంగా తీసుకొని ఇలా లడ్డూల షేప్లో మొత్తం మనం తీసుకున్న మిశ్రమం, నువ్వులు బెల్లం మిశ్రమం ఉంది కదా, వాటిని ఈ మొత్తం మిశ్రమం లడ్డూల మాదిరిగా చేసేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. ఇవి గట్టిగా ఉండవండి, ఈ నువ్వుల లడ్డు సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా తినేసేయచ్చు, ఎందుకంటే పళ్ళు లేకపోయినా సరే ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి. సో నో ప్రాబ్లం, చక్కగా తినేసేయచ్చు. అండ్ పెద్దలు కూడా చక్కగా వాళ్ళ మోకాలు నొప్పులు ఇలాంటివి కొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి. డైలీ రొటీన్ లైఫ్లో కనుక ఇలాంటివి మనం అలవాటు చేసుకున్నామంటే ఎంతో కొంత మన ఆరోగ్యానికి ఖచ్చితంగా పనిచేస్తామండి. సో అందుకే మన రెగ్యులర్ లైఫ్లో మనం ఇదొకటి అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అండ్ అదేవిధంగా ఈ మిశ్రమం మొత్తాన్ని మనము ఈ విధంగా లడ్డూల మాదిరిగా చుట్టుకొని ఒక ప్లేట్లో మొత్తం పెట్టేసుకుందామండి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. ఎందుకంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందుట్లో నువ్వుల్లో ఎక్కువ మనకి ఎముకలకి బలము అందేలాగా ఉంటాయండి సీసమ్ సీడ్స్లో. సో అందుకే ఇలా లడ్డు చేసి పెట్టేసి మనం వారం రోజులు 6-10 రోజులు మనం పక్కన పెట్టేసుకొని డైలీ ఇవ్వచ్చండి మన పిల్లలకి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఒకసారి చూడండి, దీన్ని మనం గనక బ్రేక్ చేసామంటే చూడండి మెత్తగా ఉంటాయండి, నార్మల్ లడ్డూల మాదిరిగా గట్టిగా అవ్వవు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.